గౌరవనీయులు మిత్రులు పవర్ స్టార్ గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, హెచ్ఆర్డి గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులు, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ మంత్రి, యువకుడు ఉత్సాహవంతుడు శ్రీ లోకేష్ గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు పిఎన్వి మాధవ్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు, సత్యకుమార్ యాదవ్ గారు, స్థానిక శాసనసభ్యులు బోండా ఉమా గారు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు, ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఆడబిడ్డ బెనిఫిషరీ లలిత గారు, ఇంకొక పక్కన ఇంకొక బెనిఫిషరీ శ్రీనివాసరావు గారు, ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించినటువంటి కృష్ణబాబు గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు, కలెక్టర్ లక్ష్మీషా గారు, అందరికంటే ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లందరికీ పేరు పేరున మీ అందరికీ అభినందనలు, శుభాభినందనలు. ఓజీ సినిమా చూశారు, దసరా పండుగ చేసుకున్నారు, విజయవాడ ఫెస్టివల్ చాలా బ్రహ్మాండంగా జరిగింది, విజయవాడ కొత్త కళ వచ్చింది. ఈరోజు మనం అందరం కూడా ఆటో డ్రైవర్ల పండుగ రోజులో ఈరోజు ఉన్నాం. నిన్ననే ఆయుధాల పూజల్లో వాహన పూజ చేశారు, ఆటో పూజ చేశారు, అవునా కాదా అని అడుగుతున్నా. చేశామంటే చేతుల పైకెత్తండి. ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి. ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా లేదా? ఇది నిజమైన పండుగ. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఒక్క నిమిషంలో మీ అకౌంట్లో డబ్బులు వచ్చింది, మీ ఫోన్లో చెక్ చేసుకున్నారు, బ్యాంకుకు పోయే పని లేదు, కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది, అవునా కాదా అని అడుగుతున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత, అదే ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు 15,000 కరెక్ట్గా వచ్చిందా? లంచాలు లేవు కదా, ₹1 ఖర్చు లేదు కదా, తిరిగే పని లేదు కదా. అదే టెక్నాలజీ. నేను ఆ రోజు ఊహించింది, ఈరోజు మా ఆటో అన్నలు కూడా నేరుగా ఏ పని కావాలన్నా సెల్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నారు. అన్ని కూడా పేమెంట్లన్నీ సెల్ ఫోన్ ద్వారానే పే చేస్తున్నారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. ఏం తమ్ముళ్ళు ఇలాంటి పండగ? ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ ఫోన్లో వచ్చేసింది, గుడ్. ఇప్పుడంతా కూడా ఆఫీస్ చుట్టూరు తిరిగే పని లేదు, ఆటోమేటిక్గా చెప్పిన రోజున చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే మిత్రులు చెప్పారు, చాలా విషయాలు మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు ఎన్నో కష్టాలున్నాయి. నేను కూడా అపోజిషన్లో ఉన్నప్పుడు అన్ని విషయాలు చెప్పాను. రోడ్లన్నీ అధ్వానంగా తయారైనాయి,
సగం డబ్బులు ఖర్చులు రిపేర్లకే పోయినాయి. మీ బాడీ అంతా హూనం అయిపోయింది. ఇంకో పక్క ఛార్జెస్ కూడా విపరీతంగా ఆటోలో డీజిల్ కూడా పెరిగిపోయి అవస్థలు పడ్డారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఒక పిలుపిచ్చాం. ఆ పిలిపి ఎన్డీఏని గెలిపించమని.